సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పిఎస్ఆర్ అభిమానులు, పిఎస్ఆర్ శ్రేయోభిలాషులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే పిఎస్ఆర్ సుధాకర్ గారి ఆదేశాల మేరకు మా కావలి ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మీకు గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. మేము బీజేపీలో ఉన్నాము, బీజేపీలో నుంచి వేరే తెలుగుదేశంలోకి ఎన్నెన్నో కార్యక్రమాలు అన్నీ చేసాము, మీ అందరికి కూడా తెలుసు. కానీ అన్నీ వదిలిపెడితే మొన్న సభ పెట్టాం భారీగా. ఈ 35 సంవత్సరాలు నాకు తెలిసిన కాడి నుంచి నేను 7 సార్లు ఎలక్షన్లో ఓటేస్తున్నాను, ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశాను. అలాంటి ఒక అధికారంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి పెట్టేటువంటి సభని బస్సులేటి సుధాకర్ గారు 2 రోజుల్లో సభ అనేది కండక్ట్ చేసి దిగ్విజయంగా 40,000 మంది జనం వచ్చారు. మీరు అందరూ తెలుసు. అది పెట్టిన తర్వాత కొన్ని మా సొంత పనులతోటి సుధాకర్ గారు వాళ్ళ పాపది ఫంక్షన్ అయితే ఆయన వెళ్ళారు. ఇక్కడ కొంతమంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా సుధాకర్ వెళ్ళిపోయారు, నిలబడతలేదు అని ప్రతి గ్రామంలో చెప్పడం జరుగుతుంది. మేము మా సోదరుడు సుధాకర్ గారు రక్త బొట్టు వరకు ప్రజల కోసం ఆయన శ్రమించి పనిచేస్తారని చెప్పడం జరిగింది. నాకు చెప్పారు. ఆయన ఈ నియోజకవర్గాన్ని ఆయన నిద్రపోయేటప్పుడు కూడా ఈ నియోజకవర్గం అనే తపన పడుతున్నాడు. ఆయన ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు. అదే తెలంగాణలో పోటీ చేస్తే ఆయన గెలిచి అక్కడ ఉంటాడు. కానీ చిన్న స్థాయి నుంచి మారుమూల పల్లెటూరు నుంచి ఆయన అంత ఎత్తుకు ఎదిగి మళ్ళా ఇక్కడ వెనక్కి వచ్చి అంటే మా లాంటి తపన అంతకంటే కూడా ఆయన భాగస్వామి సుగుణమ్మ గారు చాలా ఆయన కంటే 2 గంటలు ఎక్స్ట్రా పనిచేస్తుంది. ఎవరైనా 90 మంది 80 మంది డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి, ఇవన్నీ మీరు పాడు చేస్తున్నారు అంటారు. కానీ ఆ టన్ను మాకంటే కూడా అదే నాకైతే విచిత్రం అనిపిస్తుంది. నాకంటే ఆమె మేము 12 గంటలు పడుకుంటాం, 2 గంటలు పడుకుంటుంది. ఆ విధంగా వాళ్ళిద్దరు ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలు అన్ని జాతుల్లో కూడా అన్ని కమ్యూనిటీల్లో పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళందరూ కూడా వాళ్ళందరూ శ్రమ చేయాలని పట్టుదలతో ఉన్నారు. మేము తగ్గేదైతే లేదు. ఇలాంటి వ్యక్తి మళ్ళా మన నియోజకవర్గంలో మన పేదవాళ్ళల్లో అలాంటి వ్యక్తి రారు. మీరందరూ కూడా గమనించి ఈ నియోజకవర్గంలో ఈ కళ్ళబొల్లు మాటలు వినకుండా ఈ సుధాకర్ గారిని మనం గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో కావలి బ్రహ్మంగారు చెప్పినట్టుగా కావలి కనకపట్నం అయిద్దని ఆ రోజు చెప్పారు. అదే ఖచ్చితంగా అవద్దు. సుధాకర్ గారిని గెలిస్తే మీరు పొయ్యి మీద నుంచి పెనులో నుంచి పొయ్యి మీద పడినట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. పొయ్యి మీదన్నా తిరగేసుకోవచ్చు అట్టునే. ఈ పొయ్యిలో పడితే మడత పడిపోయాం. ఎందుకంటే పార్టీకి ఓకే, పేర్లు వద్దు, అందరూ మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఒకరి పేర్లు మనం చెప్పకూడదు. పార్టీ తల్లి తండ్రి లాంటిదే పార్టీ. కానీ మనం గౌరవించాలి, పార్టీని గౌరవించాలి, మన తల్లిదండ్రులు కూడా గౌరవించాలి. అట్టని మన బిడ్డకి గుడ్డి బిడ్డను పెళ్లి చేస్తామా? చెయ్యం కదా. ప్రజలందరూ కూడా ఈ పార్టీలో జెడ్పీటీసీ ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు. మాకు కోస్తే రక్తమని అంటారు. అలాంటి వాళ్ళందరూ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అక్కడ ఆయన ఏమేమి పని చేశారు అందరూ తెలుసు. అలాంటి ఏ అధికారం లేకుండానే ఆయన ఇంత రోడ్లు గీట్లు ఏనుగులపై రోడ్డు చూస్తే ఒక దారుణం, బ్రాహ్మణ రోడ్డు చూస్తే ఒక దారుణం, ఇలాంటివి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తుల్ని మీరు పార్టీలో పెద్దవాళ్ళు సీనియర్లు అందరూ ఉండి ఎందుకు ప్రశ్నించకూడదు? అంటే మా సీటీలోనే మేము చెప్పలేదు. ప్రజల గురించి, మంచితనం గురించి, ప్రజలు ఏ విధంగా ముందుకు పోవాలి దాని గురించి ఆలోచించి మీరు అందరూ కూడా అధిష్టాన దృష్టి తీసుకెళ్ళాలి. ఏమి తీసుకుపోకుండా ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఎవరికి ఇచ్చారు చేస్తే రేపు చంద్రబాబు నాయుడు గారు కదా అక్కడ చూసేది మనం దెబ్బతినేది. ఈ చెంపలు పూర్ణ కూడా వాసినట్టు వాసిపోతాయి. అదేవిధంగా మేము గ్రావులు వైసీపీ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఈ గ్రావులు ఏ విధంగా మేము అడ్డుకున్నాం మీ అందరూ తెలుసు. ఏ విధంగా మాఫీ చేశారో తెలుసు. ఇసుక, నీళ్లు, మంచి చెడ్డ ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు. అవన్నీ చెప్పుకుంటా పోతే ఒకరిని మనం చేసేదో చెప్పాలి. మేము 2024లో బస్సులేటి సుధాకర్ గారిని మీ అందరూ ప్రజలు ఆశీర్వదించి ఆయనకి మంచి అవకాశం కల్పించి మన భావి తరాల పిల్లలకి
మన భావితరాలకు మన నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నాం. అలాగే ఆయన ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ నియోజకవర్గంలో ఆయన గెలిస్తే విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ 3 కాన్సెప్ట్లో ఆయన అప్పుడు కూడా చెప్పారు, గెలిస్తే న్యాయం చేస్తా, ఓడిపోతే సహాయం చేస్తా అన్నాడు. కరోనాలో ఎవరూ చేయనటువంటి సాహసం, ప్రాణాలకు తెగించి మాస్క్ వేసుకొని ఒక్కరు కూడా బయటికి రాలా. డబ్బులు మన కూరగాయలు ఇచ్చింది, బొబ్బులు ఇచ్చింది అన్ని వేగంగా కాదు, ప్రాణం తెగించి 3 నెలలు ఈ నియోజకవర్గంలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టాం. ఆయనది ఒకటే సిద్ధాంతం, ఈ చేతితో మనం సహాయం చేస్తే ఈ చేయి కూడా తెలియకూడదనే స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆయన్ని మనం గెలిపించుకుంటే ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చే పలకలు అంతకుముందు ఇప్పుడుండే ప్రజెంట్గా తెలుగుదేశంలో పోటీ చేశాను పలకలు ఇచ్చేది పెద్ద ప్రచారం చేసుకుంటారు. మీ అందరూ తెలుసు, మేము వాళ్ళు కాదు. నన్ను కూడా అంటాడు, ఆయన కోపడతాడు, ఏమని నువ్వు ఎందుకు చెప్తావు అంటే, చెప్పకపోతే ఎట్లా రాజకీయంలోకి వచ్చిన తర్వాత మనం చేసిన పని చెప్పుకోవాలి. ఆయనకి అది నచ్చదు. అలాంటి వ్యక్తిని మనం కావాలి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఏదో చిన్న నియోజకవర్గంలో అందరూ కూడా వీళ్ళు మాటలు వినకుండా మాకు మంచి సుధాకర్ గారికి ఒక అవకాశం కల్పించి గెలిపిస్తారని ప్రజల్ని కోరుకుంటున్నాను.